గత వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని, కొన్రెల్లిపోయిన ఆర్థిక వ్యవస్థతో వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆక్సిజన్ అందజేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జరిగిన నష్టం పూరించడానికి ఇంకా శ్రమించవలసి ఉందని, ఏపీ విషయంలో నిత్యం కేంద్రంతో టచ్లోనే ఉన్నామని ఆయన చెప్పారు. ఆర్థిక వ్యవస్థ అధికారులతో ఢిల్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7 నెలల నుంచి పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతున్నాయని, నిధులు మంజూరు అయ్యాయని చెప్పారు. రాజధాని అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే జోన్, పారిశ్రామిక పార్కులకు నిధులు లభిస్తున్నాయని అన్నారు. బడ్జెట్ ప్రసంగంలో ఏపీ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ కేటాయింపుల పరంగా రాష్ట్రానికి మేలు జరిగిందని ఆయన చెప్పారు. బడ్జెట్ గురించి కొందరు సంకుచితంగా మాట్లాడుతున్నారు. ఏపీకి ఏమొచ్చాయని అడుగుతున్నారు. మాకు అన్ని లభించాయని వారికి చెప్పాను. మనకు శక్తి ఉండి మన పరిపాలన బాగుంటే నెంబర్ 1గా మనం నిలిచేలా కేంద్రం చేయుత ఉంది అని వివరించారు. ఇండియా కూటమి, ఎన్డీఏ రాజకీయాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదని అన్నారు. నాకు అభివృద్ధి, దేశ భవిష్యత్తు ముఖ్యము. సరైన అభివృద్ధే సరైన రాజకీయం అని ఆయన వ్యాఖ్యానించారు. నిర్మలా సీతారామన్ నిన్న మాట్లాడినప్పుడు వారిని అభినందిస్తున్న తెలుగు కొటేషన్తో స్టార్ట్ చేశారు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని ఎలుగెత్తి చాటినటువంటి గురిజాడ అప్పారావు. కంట్రీ అంటే సాయిల్ కాదు, కంట్రీ అంటే మనుషులు. మనుషుల్ని ఎంపవర్ చేయడం మన బాధ్యత అని చేసి 2047కు అవసరమైన ప్రియారిటీస్ అన్నీ కూడా బడ్జెట్లో చెప్పారు. మన రాష్ట్రానికి వస్తే 7 నెలల నుంచి చాలా వరకు పనులన్నీ పెండింగ్ ఉన్న ఇష్యూస్ అన్నీ అయినాయి. దానికి నిధులు కూడా పెట్టారు. అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ కానీ, ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ, అదే మరి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడు నిలదొక్కుంటున్నాం. ఇంకా మనము చాలా చేయాల్సిన అవసరం ఉంది. అయితే చేసిన డ్యామేజ్ 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా చాలా శ్రమ పడాలి. ఎసులుబాటు లేని పరిస్థితి వచ్చింది.